Sunshine, sunshine. యేసు పుట్టుక పార్ట్ 1లో మనం క్రీస్తు పుట్టక మునిపే జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అది మరియకు గాబ్రియల్ దూత దర్శనం మరియు యేసేబుకు దేవదూత దర్శనం, అలాగే బెత్లెహేం ప్రయాణం, పశువుల పాకుల జననం, ఇలాంటివి మనం తెలుసుకున్నాం. అలాగే బెత్లెహేంకు ప్రయాణం కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ తర్వాత పార్ట్ 2లో ఇప్పుడు గొర్రెల కాపర్లకి మరియు జ్ఞానుల రాక గురించి, అలాగే దేవదూతల స్తుతించడం గురించి మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఆనాడు యేసుక్రీస్తు పుట్టుక గొర్రెల కాపర్లకి ఒక శుభవార్త లాంటిది. అదే రాత్రి పొలంలో గొర్రెలు కాచుకుంటున్న కాపర్లకు దేవదూత కనిపించి, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన ఒక శుభవార్త. నేడు దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పారు. వెంటనే పరలోక సైన్యం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించారు. గొర్రెల కాపర్లతో ఆ రాత్రి దేవదూత పలికిన శ్రేష్టమైన మాటలు. లూకా 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని పలికారు. ఆ మాటలు విన్న గొర్రెల కాపర్లు మహా సంతోషకరంలో, ఆనందంలో మునిగిపోవడం జరిగింది. అంతేకాక జ్ఞానులు తూర్పు దేశం నుండి కొంతమంది ఒక నక్షత్రం ద్వారా యేసు పుట్టుకను కనుక్కోవడం జరిగింది. తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు ఆకాశంలో ఒక కొత్త నక్షత్రాన్ని చూసి యూదుల రాజు పుట్టాడని గ్రహించారు. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి బాలుడయ్యే యేసును చూసి సాగిలపడి మొక్కారు. వారు ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోలం కానుకలుగా అర్పించడం జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అడిగిన మాట బైబిల్లో ఇలా రాయబడి ఉంది. మత్తయి 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. వచ్చి ఆయనకు బంగారం, సాంబ్రాణి, బోలం కానుకలుగా అర్పించడమే కాక ఆయనకు సాగిలపడి మొక్కడం జరిగింది. అంత మాత్రమే కాదు, యేసయ్య పుట్టుక తర్వాత దేవదూతలు అద్భుతంగా ఆయన స్తుతించడం జరిగింది. ఆకాశంలో దేవదూతల సైన్యం దేవుణ్ణి ఇలా స్తుతించింది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని వారు యేసయ్యని, ఆయన పుట్టుక గురించి వారు ఎంతో సంతోషంగా ఆయన్ని స్తుతించడం అనేది జరగడం జరిగింది. యేసుక్రీస్తు జననం ప్రపంచానికి వెలుగును, శాంతిని మరియు పాప విముక్తిని తీసుకువచ్చింది. అంత మాత్రమే కాదు, ఇది మన క్రైస్తవులకి ఈ దినం చాలా పవిత్రంగా మనం భావించడం జరుగుతుంటుంది. ఈ వాక్యాలు మనం క్రిస్మస్ పండుగ సమయంలో మనకెంతో శ్రేష్టమైనవి, ఎంతో ఇష్టమైనవి కనుక మనం క్రిస్మస్ పండుగని దేవుని యేసయ్య పుట్టినరోజుగా, మన పాప విమోచకుడు నజరేయుడు యేసయ్య పుట్టినరోజు మనం చేసుకోవడం అనేది జరుగుతుంది.
my what?